ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ ఈడీ అధికారులు దూకుడు పెంచారు. ఈ కార్ రేసింగ్ కి సంబంధించి ఏసీబీ హైకోర్టులో కౌంట్ దాఖలు చేసింది. కార్ రేసింగ్ లో ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగించడంతో పాటు నేరపూరిత దుష్ప్రవర్తనకు కేటీఆర్ పాల్పడ్డాడని పేర్కొంది. కేబినెట్ నిర్ణయం, ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే చెల్లింపులు చేయాలని అధికారులపై కేటీఆర్ ఒత్తిడి చేశారని పేర్కొంది. అనుమతులు లేకుండా విదేశీ సంస్థకు 55 కోట్లు బదిలీ చేశారని తెలిపింది. దీనివలన హెచ్ఎండిఏకు 8 కోట్లు అదనపు భారం పడిందని వివరించింది. అసంబద్ధమైన కారణాలు చూపి కేసును కొట్టివేయాలని అడగటం దర్యాప్తుని అడ్డుకోవటమే అవుతుందని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. అలాగే కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ కు విచారణ అర్హత లేదని ఏసీబీ స్పష్టం చేసింది. అధికారుల నుండి అనుమతి పొందిన తర్వాతే కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని తెలిపింది. రాజకీయ కక్షతోనే అధికారులపై ఒత్తిళ్లతోనూ కేసు నమోదు చేశామని చెప్పడం సరైనది కాదని పేర్కొంది. మున్సిపల్ శాఖ ఒప్పందాలు కుదుర్చుకున్నప్పుడు బిజినెస్ రూల్స్ ని ఉల్లంఘించారని వివరించింది. ఎఫ్ఈఓకు చెల్లింపులు జరపాలని స్వయంగా కేటీఆర్ వెల్లడించినట్టు ఆయనే చెప్పారని గుర్తు చేసింది. ఎఫ్ఐఆర్ నమోదు ప్రక్రియ ఆలస్యం అయినందున కేసు కొట్టివేయాలని కోరటం సరైంది కాదని చెప్పింది. తీవ్రమైన అభియోగాలు ఉన్నప్పుడు ప్రాథమిక విచారణ లేకుండానే కేసు నమోదు చేయవచ్చని సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయని కోర్టు దృష్టికి తీసుకువెళ్లింది. మొత్తం ఈ వ్యవహారానికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ అధికారుల కౌంటర్ అఫిడవిట్లో అనేక కీలక అంశాలు పొందుపరిచారు. అదే తరహాలో కౌంటర్ అఫిడవిట్కి రీప్లే కౌంటర్గా కేటీఆర్ కూడా తన కౌంటర్ని హైకోర్టుకు సమర్పించారు. అందులో కొన్ని కీలక అంశాలు కూడా కేటీఆర్ ప్రస్తావించారు. అయితే ఏసీబీ అధికారులు ఒకటే చెప్తున్నారు, ప్రభుత్వ అటు ఫైనాన్స్ సెక్రటరీ కావచ్చు, ఆర్బీఐ అప్రూవల్ లేకుండా ఎక్కడా కూడా క్యాబినెట్ ఆమోదం లేకుండా డబ్బులు మొత్తం కూడా విదేశాలకు ఎఫ్ఈఓ కంపెనీకి బదిలీ చేశారు. ఇదంతా కూడా నిబంధనలకు విరుద్ధంగా చేశారు. ఇందుకు ప్రధాన కారకుడు కేటీఆర్ఏ అంటూ కూడా అటు ఏసీబీ అధికారులు తన కౌంటర్లో పొందుపరిచారు. మరోవైపు అటు ఏసీబీ అధికారులు దాఖలిసిన కౌంటర్పై రిప్లే కౌంటర్ కూడా కేటీఆర్ నమోదు చేసింది. దీనికి సంబంధించిన వ్యవహారాలు చూసే బాధ్యత తనది కాదు, ఇదంతా కూడా అధికారులు చూస్తారు కాబట్టి తనకు ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదు, కావాలనే రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే తనను ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. సుప్రీంకోర్టు పలు జడ్జిమెంట్లు కూడా క్లియర్గా చెప్తున్నాయని కేటీఆర్ కూడా అఫిడవిట్ దాఖలు చేశారు. మరోవైపు ఇప్పటికే ఈడీ అధికారులు సైతం రంగంలో దిగడం జరిగింది. ఈడీ అధికారులు ఈ జనవరి 7వ తారీఖున కేటీఆర్ ఈడీ విచారణకు హాజరు కావాలంటూ కూడా కేటీఆర్కు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేయడం. కేటీఆర్తో పాటు అరవింద్ కుమార్కు 2వ తారీఖు, అదేవిధంగా బిఎల్ రెడ్డికి 3వ తారీఖు విచారణకు హాజరు కావాలి. మొత్తం మీద ఈ ఫార్ములా కేసులో వైపు ఏసీబీ, మరోవైపు ఈడీ విచారణ అయితే దూకుడు పెంచిందని చెప్పవచ్చు. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ సునీల్.